సంధి పేరవల ముచ్చటలల్లా ముగసిపోయి వృధా ప్రయాసనే మిగిలినది. ఆ పాండవులు ధర్మమునుచు సమర్ములకే సంసిద్ధులై ఉన్నారు. వారింతటి కృతజ్ఞులని నేనెన్నడూ ఎరుగుదను దేవా. ఉద్ధవ, పాండవులపై ప్రేమతో మనం సంధికి ప్రయత్నించినను వారు నిరాకరించుట నాకు అవమానముగా తోచున్నది. బల్లగర్వము చేసిన వారికి ఇక చేతన ముఖ్యము గాని మాటలు పనికిరావు. కావున వెంటనే పాండవులపై యుద్ధమునకు సైన్యములు సిద్ధము చేయి. వెళ్ళుము. అటులోనే మహాత్మా. నాథ, నాకొక చిన్న కోరిక. దేవి, ఏమిటి నీ కోరిక? కాదన్నారు కదా దేవి, నీ కోరిక నేను ఎప్పుడైనా కాదంటినా అడగదలుచున్నదేదో నిస్సంకోచముగా. నాథ, రేపు జరగబోవు రణరంగమునకు నేను మీతో పాటు వచ్చి అక్కడ జరగబోవు సమరమును ప్రత్యక్షంగా వీక్షించి సంతోషింపవలెననే నా కోరిక. రణభూమి అని నా పూల తోట ఎందు తిరుగాటు ఎనుకొంటివా? పూల తోట కాదకో రణభూమి అనగా భీకరాత్మకు దిక్కుల పిక్కనిల్లా కలలు మొండముల చోట చాటవిరుచు నిలువలేవు నీవనగ ఓ నీరజాచి. దేవి, ఇంతటి వింత కోరిక ఏల కోరితివి? అవునవును, నా కోరికలన్నీ మీకు వింతగానే తోచును. మీ ఇష్టసఖి ఆ సత్యభామను మాత్రం ఆనాడు నరకాసురుని వధించినప్పుడు రణరంగమును తీసుకుని పోలేదా? అప్పుడు ఆమె కోరిక మీకు వింతగా అనిపించలేదు, కానీ ఇప్పుడు నా కోరిక మాత్రం మీకు వింతగానే ఉన్నది. దేవి, ఇంత మాత్రం అంత కోపమేలా? సరే, నీ ఇష్ట ప్రకారమే రణభూమికి తోడుకొని పోయేది. రేపు ఉదయమున నా బయట రణభూమికి వచ్చుటకు సిద్ధముగాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా దేవి? సంతోషమే.